ఎగువకు అంటే మేడిగడ్డకు, మేడిగడ్డ నుండి సుందిళ్లకు, అన్నారంకు, అన్నారంకి వెళ్ళి సుందిళ్లకు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు భేషజాలకు పోయి ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. ప్రజల్లో కేసీఆర్ గారి ఎక్కడ పేరు వస్తుందని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతున్నదో వీళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. సరే, అదృష్టం, వీళ్ళ అల్పపీడన ప్రభావం, ప్రకృతి ఏదైతున్నదో ఒక విధంగా సహకరించిందని చెప్పని భావించాల్సి వస్తుంది. సాధారణంగా అల్పపీడన ప్రభావం చెప్పంటే మనము ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంభవిస్తావో అని చెప్పని మనం ఆందోళన చెందుతాం. కానీ మనకేమైపోయింది, ఈ ప్రకృతి వైపరీత్యా అని భావించేటువంటి ఒక అల్పపీడనం కలిసి వచ్చి వీళ్ళ రైతుల్లో కొంత ఆశలు చిగురించినాయి. వీళ్ళందరూ కూడా ఏదైతున్నదో నాట్లు వేసుకోవటం, ఏదో విధంగా సాగు చేసుకోవటం, ఇవాళ మళ్ళీ ఏదైతుందో ఎప్పట్లాగా సాగు విస్తీర్ణత ఏదైతుందో పూర్తి స్థాయికి చేరుకునేట్టు పరిస్థితి వచ్చింది. వీళ్ళ సమస్యలు ఏదైతున్నదో విద్యుత్తు, ఎరువులు, సమస్యల్లో విద్యుత్తు, ఎరువులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడు కాబట్టి ఇక్కడ ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఆంక్షలతోని మనం ఆనాడు కేవలం 9 గంటల విద్యుత్ మాత్రమే పొందేవాళ్ళమే. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇలా తెలంగాణ ప్రాంతం ఇక్కడ రైతాంగం ఏదైతుందో సాగునీటికి సంబంధించి విద్యుత్తుపై ఎక్కువగా ఆధారపడి సాగు చేసుకోవడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో 24 గంటలు 24 అవర్స్ ఏ విధమైనటువంటి ఒక అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేసి రైతుకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగింది.